ప్రశ్నిస్తే కేసులు, సర్కారు వైఫల్యాలను ఎండగడితే దాడులు, హామీలు ఏమయ్యాయని నిలదీస్తే బెదిరింపులు. ఇదే ఈ రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ సోకాల్డ్ ప్రజాపాలన. ఇదే రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడి కాంగ్రెస్ పార్టీ హింస రాజకీయాలకు మరో తాజా నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ద్వేషం, హింస, విధ్వంసం నిండి ఉన్నాయి. సీఎం రేవంత్ అండదండలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. భౌతిక దాడులతో గూండాయిజం చేస్తున్నారు. గతంలో సిద్దిపేటలో హరీష్ రావు కార్యాలయంపై కూడా అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. అర్ధరాత్రి దొంగల్లా చొరబడి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి వెళ్లారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై కూడా కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. కిటికీలు పగలగొట్టారు, పూల కుండీలు ధ్వంసం చేశారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గుండాలు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఇలా ప్రతిసారి బీఆర్ఎస్ లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. సీఎం రేవంత్ దగ్గరుండి మరీ కాంగ్రెస్ కార్యకర్తల గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు. హోంశాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది నియంత రేవంత్ సర్కార్. ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇలా అందరి మీద అరాచకమే నడుస్తోంది రాష్ట్రంలో. ప్రశ్నించే గొంతుకలను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తోంది కాంగ్రెస్ సర్కార్. కేసులు, జైళ్లు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అబద్ధాలతోని రాజ్యమేలి ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరాలని ఈరోజు పత్రికా సమావేశం పెట్టినాం. దానికి పత్రిక సమావేశం పెడుతున్నప్పుడు వాళ్ళు ప్రజల్లో వస్తున్న ప్రజా వ్యతిరేక పాలన చూసి వీళ్ళంతా మా మీద ప్రతిపక్షం గొంతు బాగా వస్తున్నది, ప్రజల్లో బాగా పోతుంది, ప్రజలు ప్రతిపక్షం వైపు బాగా పోతున్నారని చెప్పి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ గుండాలు ఈరోజు పార్టీ ఆఫీసుపై దాడి చేయడం, ఇది ఎంతవరకు సంబంధించిన ఆ దాడి కూడా పోలీసులు ముందే 3 పోలీసులు వచ్చి వెనకబడి గుండాలు వచ్చారు. పోలీసులు డోర్ తీసి ఆఫీస్ బలగొడుతుంటే చోద్యం చూసుకుంటే కూర్చున్నారు. ఇదేం పరిపాలన, ఇదేం రాజ్యం? మేము గతంలో 10 సంవత్సరాలు భువనగిరి కాన్స్టిట్యూన్సీలో పాలించినాం. ఏ రోజు ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు. అధికార పక్షం, ప్రతిపక్షం అని చూడలేదు. ఎవ్వరి మీద కూడా కన్నెత్తుచ్చిన చెడు అనే భావన రాకుండా, రౌడీయిజం, గుండాయిజం మాట అనే లేకుండా 10 సంవత్సరాలు ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉండి చేసినాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఎక్కడ పడతాడా గుండాయిజాలు, రౌడీయిజాలు. ఇదేం పద్ధతి, ఇదేం పరిపాలన? దీనికైనా మిమ్మల్ని ఎన్నుకుంది. ఇప్పుడు ఎవరెవరు పార్టీ ఆఫీస్పై దాడి చేసిరో వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్లో బుక్ చేయాలి. అదే మా అధ్యక్షుల వారున్నా మేమున్నా మరి ఏమయ్యో తెలియదు. మేమంతా ప్రెస్ మీట్ అయిపోయింది, వెళ్ళిపోయాక దాడి జరిగింది. కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీనంతా విచారణ చేయాలి. దానికి ఎవరు దీనికి బాధ్యులో వారిపై కఠినంగా శిక్షించాలి. లేకపోతే మా కార్యాచరణ మాకుంటుందని చెప్తున్నాం. బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీసుపై కాంగ్రెస్ మూకల దాడి జరిగింది. బాధ్యులను అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ముందు గులాబీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ నాటి తెలుస్తున్నాం. లివిల్ చెప్పండి. వాళ్ళ ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 400 రోజులు అవుతుంది ప్రభుత్వం చేపట్టి, ప్రభుత్వం ఏదైతే పాలన కొనసాగిస్తున్న తొలినాళ్ల నుంచేలే దాడులకు శరపు లేపుతుంది. ఇటు ఎవరైతే వారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా, ప్రజలకు మద్దతుగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పైన దాడులకు తెగబడుతుంది. ఇటు బీఆర్ఎస్
కార్యాలయాల పైన అటు దాడులు చేయాలని చెప్పేసి వారి ముఖ్య నాయకులే చెప్పడం వల్ల విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా యావత్ రాజకీయంగా చర్చ జరుగుతుంది. వాళ్ళ మరొకసారి ఇచ్చిన హామీలు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా ఇవ్వలేదు, రైతు భరోసా రెండు పంటలకు ఎగగొట్టారు అని చెప్పేసి భువనగిరి జిల్లాలో ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపట్టారో దానికి ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ మూకాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఫ్లెక్సీలు చింపారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక వాటిపైన విధ్వంసం సృష్టించారు. ఒక యుద్ధ వాతావరణం కల్పించేలా బీఆర్ఎస్ కార్యాలయం పైన కాంగ్రెస్ మూకాలు చెలరేగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముక్త ఖండంతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఖండించారు. ఇవాళ ఏదైతే దాడి జరిగిన నిందితులను ఇప్పటి వరకు కూడా పట్టుకోకపోవడం ఏమైనా చర్యగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వారికి రాచ మర్యాదలు చేసి పోలీస్ వాహనంలో ముందు సీట్లో కూర్చున్నోబెట్టికి వారికి సెల్ఫీ వీడియో తీసుకునే అవకాశం కూడా ఇవాళ ఈ పోలీసులు కల్పిస్తున్నారంటే అసలు కాంగ్రెస్ కాంగ్రెస్ రాజ్యాంగం నడుస్తుందా, ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తుందా అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పేసి కూడా ఇవాళ ఏవైతే బీఆర్ఎస్ శ్రేణులంతా చెప్తున్నా. ఇవాళ ఏదైతే అల్లరి కుక్కలు చేసిన దాడిని పోలీసులు అక్కడే ఉండి చేపించినట్లు ఉందని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. పోలీసులు అక్కడ ఉండి కూడా వారిని ఎందుకు అడ్డుకోలేదు, పోలీసులే వారికి రక్షణ కవచంగా ఉండి దాడి చేయించే విధంగా చేశారనేది కూడా ఒక కుట్ర కూడా ఉందనే కోణంలో ఇవాళ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.